ఫ్రెండ్స్ ఇవాళ మనం ఫేస్ రీడర్ దాని మీనింగ్ ఓకే అంత గొప్ప మీనింగ్ ఏం లేదు, నేమ్ లోనే ఉంది. ఫేస్ రీడర్ మొహాలు చదువుతుంటాడంట. అంటే మొహాలు చూసి అసలు వాళ్ళు ఏం చేస్తుంటారు, ఎలా బతుకుతుంటారు, వాడి ఫ్యూచర్ ఏంటి, ప్రెసెంట్ ఏంటి, అలాంటివన్నీ ముందే చెప్పేస్తుంటారు. ఇది ఫేస్ రీడర్స్ పని. అంటే ఇప్పుడు చెయ్యి రీడర్, కాలు రీడర్ అట్లాంటివి చాలా మంది ఉంటారు. సేమ్ ఫేస్. మూవీ స్టార్ట్ అవగానే మంచు బాగా పడుతున్న ఒక చల్లటి రాత్రి ఆ కింగ్డమ్ కింగ్ జాన్ స్నో అని చెప్పి ఎవడో ఉన్నాడు. ఆ కింగ్ చాలా ముసలుడు, చాలా అంటే చాలా ముసలుడు, పండు ముసలుడు. యాక్చువల్లీ పండు కూడా కాదు, పుచ్చు ముసలుడు. పుచ్చిపోయి ఉంటాడు. ఎప్పుడు ఒకటే భయం ఏంటంటే ఎవడో ఒకడు వస్తాడు, వాడు వచ్చి నా పేకోసేస్తాడు అని చెప్పి భయపడతానే ఉంటాడు. సేమ్ దానికోసం అని వాడు చుట్టుపక్కల చాలా మంది సైనికుల్ని, ఆల్రెడీ రాజు కాబట్టి బీభత్సంగా వాడు చుట్టూ సైనికులు ఉంటారు. స్టిల్ ఇంకా సైనికులు, సగం సైనికులు చుట్టే ఉండాలని చెప్పి అలా పెట్టేసుకుంటాడు, ఎవడో ఒకడు వచ్చి నా పేకోసేస్తాడని. అయితే వీడి దగ్గరికి ఎవరు వచ్చినా కొంచెం ప్రేమగా మాట్లాడినా పేక్ కోయడానికే వచ్చావు కదా నువ్వు, వాళ్ళు కాదండి అన్నం పెట్టడానికే వచ్చాను అంటది. ఆయన డైలీ అన్నం పెడతాను, నేను ఎందుకు చంపుతాండి, పేక్ కోసి చంపేయాలంటే డైరెక్ట్ గా అన్నంలోనే ఏదో ఒకటి కలిపేస్తే మీదే పోతుంది. ఈడేం అట్ట కాదు, నాకు ఖచ్చితంగా చంపుతాడు, చంపడం మాత్రం ఖచ్చితంగా పేక్ కోసే చంపుతాడు, అదైతే నాకు తెలుసు, అది నువ్వేనా అని తెగ భయపడుతూ ఉంటాడు ఎవడొచ్చినా. ఏజ్ అయితే 90 ఏళ్ళు ఉంటాయి, ఇంకా బతికేం బిగుదాం అనుకుంటున్నాడు. కట్ చేస్తే ఇప్పుడు మనం ఒక ఆవిడని చూస్తాం. ఆవిడ అసిస్టెంట్. వీళ్ళు అడవులు కొండలు ఏదో గుట్టల్లో పడి పోతా ఉంటారు. యాక్చువల్లీ వీళ్ళు నయలాంగ్ అని చెప్పి ఆవిడ ఉన్నాడులేండి, వాడిని కలుద్దామని చెప్పి అలా తిరుగుతూ ఒక విలేజ్ లాంటి ప్లేస్ కి వచ్చి ఉంటది. ఆడ వకీలే ఉంటది, అదితో నయలాంగ్ గడిది. యాక్చువల్లీ నయలాంగ్ ఎవడంటే అదొక పర్సన్, సేమ్ ఫేస్ రీడర్. ఎవరు మామూలు చూసేసి చాలా పర్ఫెక్ట్ గా వాడు ప్రెసెంట్ ఏంటి, పాస్ట్ ఏంటి డీటెయిల్ గా చెప్పేస్తాడు. ఇలా వీళ్ళు నైలాంగ్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వస్తే అక్కడ అతని బంధువు ఉంటాడు. ఇలా నేను నైలాంగ్ ని కలవడానికి వచ్చాను, వాడు ఫేస్ రీడింగ్ చేస్తాడు కదా అంటే సడన్ గా ఇక్కడికి ఇప్పుడు నైలాంగ్ అన్నాను కదా, అతని కొడుకు బయటకు వస్తాడు. కొడుకుని చూడగానే ఈ నైలాంగ్ బంధువుడు వల్ల వీడు మీరు ఫేస్ రీడింగ్ వచ్చారని చెప్పి అలా కొడుకు మాత్రం చెప్పమాకండి అని అంటాడు. ఎందుకంటే ఇప్పుడు నైలాంగ్ ఉన్నాడు కదా ఫేస్ రీడింగ్ చేసేవాడు, వాళ్ళ డాడీ అంటే ఈ పిల్లోడు వాళ్ళ తాత, వీడి తాత కూడా సేమ్ టాలెంట్ ఉండేది. ఆ టాలెంట్ ఉండటం వల్ల వీడి తాత అందరి మొహాల్లో ఏలు పెట్టి 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 ముందు ఏలు కోయించుకుని దాని తర్వాత మొహం పేక కూడా కోయించేసుకున్నాడు. అప్పటి నుంచి వీళ్ళు పాపం పేదరికంలో అలా బతుకుతా వచ్చారంట. ఇలా వీడు బయటికి వెళ్ళగానే వీళ్ళని లోపల తీసుకొని పోతాడు. నైలాంగ్ లేపితే అప్పుడే లెగుతాడు. ఈడే నైగాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు కొత్తగా వచ్చారు కదా, వీళ్ళు ఏం పని చేస్తారో అబద్ధం చెప్పుంటారు. మనోళ్ళు లెగిసి వీళ్ళ మొహాలు చూసి మొత్తం జాతకం అంతా చెప్పేస్తాడు. అసలు వీడి స్కిల్స్ చూసి వీళ్ళిద్దరు షాక్ అయిపోతారు. షాక్ అయిపోయి వీడి దగ్గరకు వచ్చి నువ్వు ఇలా పేదరికంలో ఎంతకాలం బతుకుతా ఉంటావు, నువ్వు జస్ట్ మాతో పాటు అట్ట రాజాలు, మేము నీకు తినడానికి ఉండడానికి డబ్బులు, ఇల్లు, ఫుడ్, గిడ్డు, మందు, అమ్మాయిలు ఏది కావాలంటే ఇప్పిస్తాను, మా దగ్గర లేదంటూ ఏమీ లేదు, అడ్వాన్స్ గా ఈ డబ్బులు కూడా ఉంచుకో అని చెప్పి డబ్బులు కట్టించిపోతుంది. దీని పక్క నయగాడి కొడుకు వల్ల వీడిని చూస్తే వీడు యాక్చువల్లీ కొండ మీద ఉండి ఉండి విసుగొచ్చేసింది. నేను రాజకీయాల్లోకి పోతానంటే రాజు అవుతాడని కాదులేండి, రాజు సైన్యంలో నేను ఒక పెద్ద ఆఫీసర్ అవుతానని చెప్పి అప్లికేషన్ పెడదామని పోయి ఉంటాడు. చాలా మంచోడంట, చదువుకొని మంచి పొజిషన్ లో ఉందామని అనుకుంటా ఉంటాడు. అంతా బానే ఉంది కదా, జుత్తెలు సరిగ్గా కట్ చేసుకోవచ్చు కదా. అంటే నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఆ మొహం చూడండి, అసలు అంత నున్నగా, ఆ మొహం అంత ఉన్నగా మళ్ళీ ఈ టైం కూడా కాదు, మళ్ళీ ఏమనంటే అంటే రాజులు రాజ్యాలు అవి ఉన్న టైంలో. ఇప్పుడంటే వాళ్ళు ఏదో టెక్నాలజీ చేసి మొహం మీద ప్లాస్టిక్ సర్జరీ చేసి మొహం మీద నున్నగా అయ్యేలాగా తయారు చేసుకుంటున్నట్టున్నది ఫేసులు. బట్ అప్పట్లో ఇంత నున్నగా ఎట్టొచ్చింది అసలు, అంటే అంత నున్నగా నిజంగా గీక్కోగలిగిన వాళ్ళు ఆ జుత్తు కొంచెం కట్ చేసుకోవచ్చు. అమ్మాయి కాబట్టి తేడా మాకు తెలిసింది కదా. మళ్ళీ ఆ జుత్తు చూడండి, షాంపూ కండిషనర్ మొత్తం నీట్ గా వేసి ఇప్పుడే తలస్నానం చేసి వచ్చినట్టు భలే పెట్టాడు. ఎట్ట మెయింటైన్ చేస్తున్నాడు. ఇందాక లావిడ వచ్చిందిగా, వాళ్ళు చెల్లి ఉన్నట్టున్నాడు. ఇప్పుడైతే వీడు ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేటప్పటికి వీళ్ళు మంచి ఫుడ్ వండుకొని చికెన్ లో మటన్ లో అన్ని తెచ్చిపెట్టుంటది. వీడు అసలు ఇంత ఎక్స్పెన్సివ్ ఫుడ్ అట్టు వచ్చింది. నేను ఎప్పుడో చిన్నప్పుడు పుట్టినప్పుడు నాకు కొన్ని రోజుల తర్వాత ఒకసారి చికెన్ పెట్టినట్టు గుర్తు, దాని తర్వాత ఇదే మళ్ళీ చికెన్ చూడడం. అంటే దానికి అర్థం నువ్వు ఇందాక వచ్చిన వాళ్ళకి నీకు ఫేస్ రీడింగ్ వచ్చు, వీపు రీడింగ్ వచ్చు అని చెప్పి ఏదో చెప్పి వచ్చావు. దానివల్ల నీకు డబ్బులు ఇచ్చారు కదా, నిజం చెప్పని చెప్పి ఇద్దరి మధ్య గొడవ అవుతా వాళ్ళ కొడుకుని టపక్కన కొడతాడు. పొద్దున ఇస్తే వాళ్ళ కొడుకు లెటర్ ఏదో రాసి వెళ్ళిపోతుంటాడు. అంటే రాసి పెట్టి వెళ్ళిపోతాడు. నేను ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నా, పెద్ద ఆఫీసర్ అయ్యాకే నేను అసలు కలెక్టర్ అయ్యాక ఇంటికి వస్తాను తిరిగి అని చెప్పి ఆ లెటర్ వల్ల రాసి ఉంటాడు. వాళ్ళ కొడుకు అమ్మ అని అడిపోయాడని చెప్పి పరిగెత్తుకుంటూ ఎత్తుకుంటా పోతా ఉంటే దూరంగా కనిపిస్తాడు. అంటే ఇప్పుడే లెటర్ రాసి పోయేట్లేండి, అందుకే దూరం నుంచి కనిపిస్తాడు. ఆ దూరం నుంచి అసలు చూడండి, వీడి గురించి తెలియనోడు ఎవడైనా అసలు సార్ వీడు అబ్బాయి అమ్మాయి కాదు అని చెప్తే అసలు ఎవడన్నా నమ్ముతాడా? ఓ పక్క మామూలుగానే అర్థం కాక ఎడుతుంటే అసలు ఆ మొహం మీద స్టైల్ గా అమ్మాయిలు వేసుకుంటే ఆ ఫంక్ ఏదో వేసుకున్నట్టు చూడండి, ఒక కన్ను కూడా కనిపించలా. అట్లీస్ట్ జుత్తు అంతా వెనకనే పెట్టుకోయా, విగ్గుడు పద్ది ఏంది, లేడీ స్టైల్ ఏంది. సరేలే వీడైతే వీళ్ళ డాడీ ముందైతే వీడిని ఆపుదాం అనుకుంటాడు. అంటే రాజులు గీజులు అక్కడ వాళ్ళెందుకని. బట్ ఎంత కాదన్నా వీడు యంగ్ ఉడుకు రక్తం ఉడుకుతా ఉంటది. వీడికి కొన్ని ఆశలు, ఆలోచనలు, ఆవేశాలు ఉంటాయి కదా. మనవాడికి అడ్డుకట్ట వేయకూడదు, పో పో అని చెప్పి పంపిస్తాడు. సరే నీడిపోతాడు. వీళ్ళిద్దరు కూడా పోతాడు. అంటే వాళ్ళ ఆవిడ వచ్చి అడ్వాన్స్ ఇచ్చి మరి పిలిపించింది కదా, డబ్బులు ఎత్తా ఫుడ్ పెడతా అది ఇది అని చెప్పి. వీళ్ళు అలా ఇక్కడికి వచ్చి ఆవిడ చెప్పిన అడ్రస్ కి చూస్తే అప్పుడే తెలిసిద్ది. ఇందాక వచ్చిన ఆవిడ ఏమైతే మాయా, బేసిక్ గా మాయా అని ఆవిడ బ్రోతల్ హౌస్ నడుపుతా ఉంటుంది. అప్పుడే తెలిసిద్ది యాక్చువల్లీ మాయా అని ఆవిడ బాగా ఫేమస్ అంట. సిటీలో ఈవిడకి పెద్ద పేరు ఉందంట. ఎంతో మంది అమ్మాయిలకి ట్రైనింగ్ ఇచ్చి ఫీల్డ్ లోకి తీసుకుని వస్తా ఉంటదంట. వీళ్ళిద్దరు రాగానే ఎవరో రాజులు అన్నట్టు అద్భుతంగా ట్రీట్ చేస్తా ఉంటారు. ఆ రోజు నైట్ నచ్చిన ఫుడ్ గిడ్డు అమ్మాయిలు గిమ్మాయిలు అన్ని ఇస్తారు. అలా నైట్ అయిపోయింది. నైట్ కంప్లీట్
అంటే పొద్దున్నే వచ్చి వీళ్ళని లేపడం అంటే వీళ్ళని మామూలు పందుల్లో ఏదో బురదలో పడిపోతుంటే పందులను తడుపుతున్నట్టు లేకండి పైలిపోండి అంటుంటది. వీళ్ళేమో మేము ఆ మొహాలు గుర్తుపట్టలేదు ఏంది, నైట్ కింగ్ లా చూసారు కదా ఇప్పుడేం చదువుతున్నామంటే అప్డేట్ చెప్తాడు. అదకుండా ఏం చేయాలి, నైట్ సైన్ చేశారు కదా డాక్యుమెంట్ల మీద మర్చిపోయాదా అని అడిగితే సైన్ లేదు అంటే వీళ్ళు ఫుల్ తాగిన మొత్తంలో వీళ్ళకి తెలియకుండా నైట్ ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేసేసి ఉంటది. అగ్రిమెంట్ ఏంటనుకుంటున్నారు, వీళ్ళని ఎత్తపోయి ఓ మూల కూర్చోబెట్టి ఉంటది. ఆ మూలలో జనాలు వస్తా ఉంటది, ఈవిడ టికెట్ కలెక్ట్ చేస్తా ఉంటది, ఇక్కడ అందరి మూలను చూసి ఫేస్ రీడింగ్ చేస్తా ఉంటాడు. ఇంకా అదే పని వీళ్ళకి. ఈ కాంట్రాక్ట్ దెబ్బకి వీళ్ళ క్లాస్ కి సరిగ్గా తినడానికి సరైన ఫుడ్ లేదు, ఉండడానికి ప్లేస్ లేదు, అట్టా రూమ్ లో పడే రోజంతా వాళ్ళ మొహాలు చూసి ఆ మొహాలు ఫేస్ రీడింగ్ చేస్తా ఉండాలి. ఇదే పనిలో పడిపోయేది. ఇలా చాలా రోజులు చేశాక ఆవిడకి విసుగు వచ్చేసి ఒక రోజు మాయ ఈవిడ ఉంది కదా, ఈవిడ మాటికి ఒక ఇంట్లోకి వెళ్ళి అలా కూర్చొని ఏదో చేస్తుంది. ఎవరిని లోపల కదా నీదు అసలు ఏం చదువుతుంది ఇక్కడ చూద్దామని చెప్పి వెంటనే అక్కడికి వెళ్ళి దాక్కుని ఏదో చూస్తా ఉంటే ఈవిడ వచ్చింది. ఈవిడతో పాటు చాలా మంది క్లయింట్స్ కదా ఎంప్లాయీస్ పిలిపించుకుని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటది. ఏంటి, చాలా మంది అమ్మాయిల్ని పొలిటీషియన్లు రకరకాల పెద్ద ఆఫీసర్స్ వాళ్ళ దగ్గర పంపించి వాళ్ళ సీక్రెట్లని తెలుసుకునేలా చేస్తా ఉంటది. ఇదంతా మనోడు వినుంటాడు. అప్పుడే ఈవిడ కలవడానికి పెద్ద ఆఫీసర్ వచ్చారని తెలుస్తుంది. బయటికి వెళ్ళిద్ది. ఇప్పుడు మనోడు ఆలోచిస్తాడు, ఇక్కడ కూర్చొని రూపాయి పిల్లల కోసం ఇలా పనిచేసేదానికంటే ఆఫీసర్ వచ్చాడు కదా వాడి కింద పనిచేసిన ఎక్కువ డబ్బులు వస్తాయి, అట్లీస్ట్ ఒక గదైనా సరిగ్గా పడుకోవడానికి ఇస్తావేమో అని చెప్పి పరిగెత్తకుండా పోతాడు. ఆఫీసర్ తో ఇప్పుడు మాట్లాడుతూ ఉంటది. ఈడు కూడా అదే గది నుంచి ఇలా వస్తాడు. ఈడు కూడా సేమ్ గది నుంచి వచ్చేటప్పటికి ఇప్పుడు భయం వేసేసిద్ది. అలా చెవిలో చెప్తాడు, నువ్వు కానీ నేను మాట్లాడేటప్పుడు అటు ఇటు మాట్లాడావు అనుకో, నువ్వు లోపల మాట్లాడుకున్న సీక్రెట్లన్నీ ఆఫీసర్ కి చెప్పేస్తాను, అప్పుడు నీకు కూడా నాలుగో గది ఇస్తాను, నువ్వు ఆ గదిలో ఉండాల్సి వచ్చింది అంటాడు. ఇప్పుడైతే ఈ ఆఫీసర్ తో రకరకాల కథలు చెప్తా ఉంటాడు. నేను అది తోపు గీపు అంటా ఉంటాడు. ఈ ఆఫీసర్ ఏమో నువ్వు అంత గోల్ చేసిన పని లేదయ్యా, నేను వచ్చి నీ కోసమే నిన్ను తీసుకోవడానికే వచ్చాను, ఇక్కడ ఓకే నాకే దోల ఎక్కువ అవుతున్నా పదండి మీతోనే వస్తాను పోతుంటాడు. యాక్చువల్లీ ఇప్పుడు వచ్చిన అతను కిమ్ అని చెప్పి రాజు తర్వాత ఒక పెద్ద ఆఫీసర్, కిమ్ లేండి రాజు తర్వాత పెద్ద పొజిషన్, ఆ కిమ్ కింద పనిచేసే ఆఫీసర్ ఇతను. ఇప్పుడు ఏమైందంటే యాక్చువల్లీ ఒక ఆవిడ చనిపోయింది, ఎవరో చంపేశారు. ఒక ముగ్గురు మీద డౌట్ ఉంటే వాళ్ళ ముగ్గురు తెచ్చిపెట్టుంటారు. ఈడ ముగ్గురు ఎవరైనా కనిపెట్టాలి. సో మనోడు వెళ్ళి అందరు మొహాలు చూస్తా ఉంటాడు. ఒకడు అమాయకంగా, ఒకడు కోపంగా, ఒకడు సీరియస్ గా అలా ఉంటాడు. మనోడు ఒక్కొక్కడి గురించి చెప్తా ఉంటాడు. ఫస్ట్ వీడు మొహం చూడండి, చెప్పుకోలేని చోట సెగ్గడ్డ వచ్చినట్టు మొహం ఎట్ట పెట్టాడు చూడండి. యాక్చువల్ అయితే వీడు మనుషుల్ని కాదు కోళ్ళను కూడా చంపేంత సీన్ కూడా వీడికి లేదు. ఈ విషయం చెప్తే అందరు నవ్వుతారని చెప్పి వీడు ఇదే గబ్బ మొహం వేసుకుని అందరిని భయపడడానికి ట్రై చేస్తుంటాడు. మిగతా ఇద్దరు వాళ్ళకు కూడా అంత సీన్ లేదు. ఇలా ముగ్గురులో ఎవ్వరు అమ్మాయిని అయితే చంపలేదు అని చెప్పి చెప్తాడు. దీని తర్వాత మనం డైరెక్ట్ గా చనిపోయింది ఒక ఆవిడ వాళ్ళ హస్బెండ్ దగ్గర పోయి, యాదా ఎందుకు మీ ఆవిడ ఎందుకు చంపావు అని అడుగుతాడు. ఆ మాట అనగానే వీడు భయపడిపోయి ఏడ్ చేసి, నా వైఫ్ వాడితో పాటు తిరుగుతుంది, ఒకరోజు నేను చూసేసాక వద్దుమే తిరగొద్దుమే అంటే నువ్వెవడు నాతో పాటు తిరగడానికి, నేను మళ్ళీ తిరుగుతా నా ఇష్టం అని చెప్పి ఆ తిరుగుతానే ఉంది, అందుకే చంపేశాను అంటాడు. మనోడైతే టాలెంట్ చూసి ఆ కిమ్ కింద పనిచేసే ఆఫీసర్ చాలా ఇంప్రెస్ అయిపోతాడు. కట్ చేస్తే ఆ రోజు నైట్ మొహానికి మాస్క్ వేసుకున్న కొంతమంది అంటే చాలా మంది వచ్చారు. ఒకడైతే మెయిన్లీ మాస్క్ వేసుకున్న మెయిన్ మెంబర్ ఉన్నాడు. ఇది మొహం సరిగ్గా చూపిట్లా మెయిన్ మ్యాన్. ఇలా మొహానికి కూడా ముసుగేసి ఇక్కడ కూర్చోబెట్టి మెయిన్ వచ్చి మేము చాలా చేస్తున్నాం ఇక్కడికి వచ్చి, మీరు చేసే పనుల వల్ల మా లీడర్ కి ఫ్యూచర్ లో ప్రాబ్లం అయ్యేలా ఉంది, అందువల్ల నేను చంపేస్తున్నాం అని చెప్పి అంటారు. మనోడేమో ఎవడుగా లీడర్, వాడు కూడా జాతకాలు చెప్పేవాడే, నేను కాంపిటీషన్ గా ఉన్నానా దానికోసం చంపేయడం ఎందుకు, మమ్మల్ని వదిలేస్తే మేము మా ఊరికి వెళ్ళిపోతాం, మీకు నచ్చినట్టు ఎట్టైనా జాతకాలు చెప్పుకోండి, మోహన్ చూసో కాల్ చూసో ఏదైనా చూసి చెప్పుకోండి, మేము వెళ్ళిపోతామంటే వీడేమో వినకుండా వీడిని అలా చంపేపోతాడు. సడన్ గా వీళ్ళు పక్కన ఏదో గొంతో బావిలో ఉన్నట్టు అనిపిస్తే అందులో దూకేస్తారు. కిమ్ అని రాజు తర్వాత పెద్ద ఆయన అని చెప్పానే, అతని కింద పనిచేసి చాలా మంది సైన్యం ఇటు వచ్చింది. అప్పుడే ఆ సైన్యం అంతా ఇటు రావడం వల్ల వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు మాస్క్ సైన్యం. ఇప్పుడు వీడిని కిమ్ దగ్గర తీసుకెళ్తారు. కిమ్ ఎవడు ఆల్మోస్ట్ మంత్రి, రాజు తర్వాత పెద్ద పొజిషన్ అన్నాను కదా, రాజుకు బాగా క్లోజ్ కూడా, ఇతని దగ్గర తీసుకెళ్తారు. ఇక్కడికి వచ్చాక ముందైతే వీళ్ళకి మంచి ప్లేస్ ఇస్తారు, మంచి ఫుడ్ పెడతారు, అసలు పెద్ద పెద్ద ఫెసిలిటీస్ ఇస్తారు. వీళ్ళు అసలు ఇదంతా చూసి తెగబైపడిపోతారు. అసలు ఆ రోజు దొంగమోహం అది కూడా సేమ్ నైట్ మొత్తం ఇవన్నీ ఇచ్చేసి పొద్దున్న లేసాక ఎత్తకపోయి పందులు కొంపలో పడేసింది. ఇప్పుడు ఏం చూస్తే వావ్ అమేజింగ్ వావ్ అన్నట్టున్నాయి. మీరు కూడా సేమ్ పందికి పెట్టే ఫుడ్ మాకు పెట్టి పొద్దున ఇక్కడ చేయరు కదా అంటే, అసలు అట్ట కాదు, మీకు నచ్చినట్టు ఇలాగే హ్యాపీగా మీరు ఎక్కడే ఉండొచ్చు, మా కిమ్ దగ్గర పని చేస్తా ఉండాలి, పదండి కిమ్ దగ్గర తీసపోతా, అతనే చెప్తాడని చెప్పి తీసపోతాడు. ఆడికి వెళ్ళగానే ఇంకా మోహన్ చూస్తాడు. మోహన్ చూడగానే అలవాటు కదా, అసలు ఎంత మంచోడు, చాలా మంచోడు, ఇతని దగ్గర ఉంటే అసలు ఎందువల్లనే ఉండిపోవచ్చు అని చెప్పి మనోడికి అర్థమైపోద్ది. ఇతను మీకు మంచి ఉద్యోగం ఇస్తాం, మంచి ప్లేస్ ఇస్తాం, మంచి ఇల్లు ఇస్తాం, వాళ్ళ ఆవిడ అడిగినట్టు అమ్మాయిలు కూడా అడగ మాకు మూతి మీద కొడతాం అని చెప్పి ఇప్పుడు ఇతని పని ఏంటంటే సైన్యాన్ని, సైనికులు, ఆఫీసర్స్ వీళ్ళందరినీ సెలెక్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు రిక్రూట్మెంట్ అవుతా ఉంటది కదా, వాళ్ళందరి ఫేస్ చదివి వీళ్ళకి అసలు అంత సీన్ ఉందా, ఉద్యోగం చేయడానికి వస్తే వీళ్ళు చేయగలరా, ఉంటారా, లాయల్ గా ఉంటారా, ఇలాంటివి చెక్ చేసి చెప్పాలి. అందుకని వీళ్ళని పెట్టి ఉంటది. అలా ఒక్కొక్కరిని అపాయింట్ చేస్తా ఉంటాడు. ఇంకా ఉండే కొద్ది నెమ్మదిగా సైన్యానికి హెడ్ అయిపోతాడు, అంటే రిక్రూట్మెంట్ లో హెడ్ అయిపోతాడు, అన్ని పనుల్లో లీనం అయిపోతాడు. అదే గ్యాప్ లో ఒక ఆఫీసర్ కూడా ఎక్స్పోజ్ చేస్తాడు. అంటే ఇటు చాలా ఏళ్ళ నుంచి ఎక్కడ సందు దొరికితే అక్కడ డబ్బులు నొక్కుంటా పోతున్నాడంట. అందుకే మనోడు కరప్షన్ కూడా పసిగడతాడు. మొత్తం అంతా ఫేమస్ అవుతా ఉంటాడు, రాజ్యం అంతా వీడి గురించి మాట్లాడుతూ ఉంటాడు. అలాగే కింగ్ కూడా వీడి గురించి తెలిసిపోతా ఉంటది. లాస్ట్ కి మనోడు అంటే కింగ్ మనోడిని కలవాలని చెప్పి పిలిపొచ్చి ఉంటది. కిమ్మే తీసుకొని పోయి ఉంటాడు, పోయి కింగ్ ని కలవని చెప్పి అలా కింగ్ దగ్గర పోతాడు.
కింగ్ దగ్గర పోయాక కింగ్ చెప్పుంటాడు. యాక్చువల్లీ కాయలాంగ్ మామూలుగా ఇట్ట మొహం చూసి మొహం ఎట్టుండాలి, మూత ఎట్టుండాలి, ఈ మూత ఎట్టుంటే వాళ్ళు ఎట్టుంటోళ్ళు ఇవన్నీ చెప్పేవాళ్ళు నాకు అసలు నచ్చవు. బేసిక్ గా ఇలాంటి వాళ్ళు నమ్మను. మనోడేమో అంటే ఇప్పుడు అది నాకు మొహం చూసి ఫేస్ రీడింగే చేయడం వచ్చండి, ఇప్పుడు చేతులు కాళ్ళంటే కష్టం, నాకు అదొకటే వచ్చంటే ఇతనేమో నాకు ఏం చూసి చదివినా నచ్చదా, మన ఫ్యూచర్ ఎట్టుంటది ఎలా ఉండబోతుంది ఇవన్నీ మొహం చూసి చెప్తే ముందే తెలిసిపోతే ఎట్టా వాళ్ళు మనమే తెలుసుకోవాలి. నేను చూస్తే చాలా చేత కొంచెం వెళ్ళిపో అని చెప్పి అంటాడు. ఇంకా మనోడు వెళ్ళిపోతాడు. కట్ చేస్తే నైట్ టైం ముసుగేసుకొని కింగే ఇడి దగ్గరికి వస్తాడు. నీతో చాలా పని ఉందా నాకు అంటాడు. మనోడేమో ఇప్పుడు మొహం చూసి కాకుండా చేతులు కాళ్ళు చూసి చెప్పమంటే మాత్రం నా వల్ల కాదు ఏదైనా చేసుకుని మొహమే చూసి చెప్తా అంటాడు. ఇతనేమో మొహం కాబట్టి మేడ ఏ చూపిమంటే అది చూపిస్తాను అట్ట కాదు. మా ఇప్పుడు రాజ్యంలో ఎదవలు చాలా ఎక్కువ అయిపోయారు. ప్రతి ఒక్కడు నా సీటు మీద పడి ఏడ్చేవాళ్ళు, ప్రతోడికి నా సీటే కావాలి, అందరు కింగ్ అయిపోదాం అని చెప్పి తెగ దిగుతా ఉన్నది. కింగ్ పుట్టినోడి నేనెందుకు, మరి మిగతా ఎదవలు ఎవడు పెడితే వాళ్ళు కింగ్లు అయిపోతా నేనెందుకు, అందుకనే నాకు ఎన్నుపోటు పుడుద్దామని బ్యాచ్ దిగుతుంది. వాళ్ళు ఎవరు అసలు ఇలా నువ్వు ఇప్పుడు రాజ్యంలో పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఎన్నుపోటు పోవడానికి రెడీగా ఉన్న బ్యాచ్ ఉంది. వాళ్ళందరూ మొహాలు చూసి నువ్వు క్యాజువల్ గా పోవాలి దగ్గరికి, ఫుడ్ తినడానికి అని చెప్పి ఫ్రెండ్స్ అవుదాం, ఫ్రెండ్షిప్ చేద్దాం, ఇట్లా అలా నెమ్మదిగా పోయి వాళ్ళతో మాట్లాడు. ఆ టైంలో వాళ్ళ మొహాలు చదివి ఎన్నుపోటు ఎవడు పుడుద్దాం అనుకుంటున్నావో నువ్వు నాకు చెప్పాలి. మనోడేమో ఓకే సార్ మీరు ఎట్టంటే అట్టే 4 రోజులు టైం అండి నేను అన్ని చదువుకొని వస్తా అంటాడు. ఇతనేమో చదువుకొని వచ్చేది ఏంటా అంటే ఈడేమో చదువు అంటారండి దీన్ని. అంటే మీరు ఏమనుకుంటున్నారు, ఫేస్ చూసి చెప్పేదంటే వంశపారంపర్యంగా వచ్చే ఇదేదో అంటు వ్యాధి అనుకుంటున్నారు ఏంది, ఒక నుంచి ఒక పాక్కుంటే కాదు, మేమంతా చదువుకొని రావాలి. ఇలా పుస్తకాలు గిస్తకాలు అవి ఇవి అని చెప్పి చాలా చూపిస్తాడు. ఇలా ఈ పుస్తకాలన్నీ చదివి ప్రావీణుడు అవ్వాలంట. పుస్తకాలు బాగా చదివిన వాళ్ళకే ఈ ఫేస్ రీడింగ్ స్కిల్స్ వస్తాయంట. ఇంకా వీడి తాత కొండల తాత నుంచి డాడీ నుంచి వీడికి వచ్చిందేమో అనుకున్నాను. పుస్తకాల నుంచి వచ్చాయి. దాంతో పాటు ఈ రాజ్యంలో ఇంతకు ముందు ఎన్నుపోటు పొడిచిన ఏదో బ్యాచ్ చాలా పెద్దదే ఉంటది కదా, అంటే రాజ్యాలు అన్నాక ఎన్నుపోటు బ్యాచ్ ఎక్కువ ఉంటది. ఆ ఎన్నుపోటు బ్యాచ్ ఫొటోస్ అన్ని తీసి ఫొటోస్ చూస్తాడు. అంటే వాళ్ళ ఫేస్లు ఎలా ఉంటాయి, చీటింగ్ చేసే వాళ్ళ మొహాలు అసలు ఎట్టుంటాయి, వాళ్ళ ఫేషియల్ ఫీచర్స్ ఏంటి అసలు, ఇవన్నీ తెలుసుకుంటా చూస్తా గమనిస్తా ఉంటాడు. ఇలా చదువుకొని ఒక్కొక్క దగ్గర పోతా ఉంటాడు. మెయిన్ పొజిషన్ వాళ్ళు ఒక పొజిషన్ వాళ్ళు వాళ్ళందరితో మీటింగ్లు పెట్టుకుంటూ అందరి దగ్గర పోయి ఏం లేదు భోజనాలు ఏంటికి వచ్చింది, ఏ చేతులు కాళ్ళకు మట్టి అంటుకుంటే తుడుచుకోవడానికి వచ్చింది ఇటువంటి మీ మొహం చూసి పోతా అని చెప్పి ఇలా ఎవరెవరి మీద కొంచెం డౌట్ ఉన్నా వాళ్ళందరి మొహాలు చూడటం, వాళ్ళ గురించి రాజుకి వెళ్ళి చెప్పడం. రాజు కూడా ఇంప్రెస్ అవుతా పోయాడు. అంటే నిజంగానే డౌట్లు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరు చూసేసాక లాస్ట్ గా నువ్వు ఒకటి మొహం చూడాలి, వాడు ఎవడో కాదు మా తమ్ముడు. మామూలుగా అయితే వాడు మొహం చూసి నువ్వు సపరేట్ గా చెప్పాల్సిన పని ఏమి ఉండదు. ఊళ్ళో ఎవడిని అడిగినా సరే వాడు మొహం చూసి వాడు నన్ను చంపేసి రాజు అవుదాం అనుకుంటున్నాడు అని చెప్పి ఎవడని చెప్పేస్తాడు. బట్ నాకు ఇంకా మా తమ్ముడు మీద కొంచెం నమ్మకం అయితే ఉంది. అంటే వాడి మొహమే అంతా లేకపోతే వాడు మనసులో కూడా ఇంతే అనుకుంటున్నాడు, నాకు తెలియట్లేదు. నువ్వైతే పోయి కనిపెట్టు. వాడినేమో సుయాంగ్ దగ్గరికి వెళ్ళి వాడిని కలిసి వాడితో మాట్లాడి అలా అటు తిరిగి రాజు దగ్గరికి వచ్చి యాండి మీ తమ్ముడి నుంచి అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఈ రాజ్యంలో మీకు ఎవరి నుంచి అయినా ప్రాబ్లం రావచ్చేమో కానీ మీ తమ్ముడి నుంచి మాత్రం ప్రాబ్లం వచ్చే ఛాన్సే లేదు, వాడి మొహం అంత పర్ఫెక్ట్ గా ఉంది అంటాడు. ఇంకా రాజు ఓకే అయితే హ్యాపీ, ఇంకా నువ్వు చెప్పావు కాబట్టి నీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే నేను ఎక్కువ కాలం బతకను, బేసిక్ గా నాకు జబ్బు ఉంది, దానివల్ల చనిపోబోతున్నాను, నా తర్వాత కింగ్ కోసం వెళ్తున్నాను అంటే ఇప్పుడు మనోడేమో ఏమంటే ఇప్పుడు నాకు సిచ్యువేషన్ అర్థమైంది, బట్ ఈ సిచ్యువేషన్ లో మీరు సడన్ గా నన్ను కింగ్ చేసేసి కింగ్ అవ్వాలి, ఈ రాజ్యం అంతా చూసుకోవాలి, ఇట్లాంటి కొత్త బాధ్యతలు నాకు ఇవ్వమాకండి. రాజేమో గడ్డం గీకి నోట్లో పెడతాను, నేను ఎవడు చేయట్లేదు, ఆల్రెడీ నా కొడుకున్నాడు, నా తర్వాత నా కొడుకు నేను కింగ్ చేయబోతున్నాను, నా బాధ్యతలన్నీ కిమ్ముకి ఇస్తున్నాను, కిమ్ముతో పాటు నువ్వు కూడా ఉండు, మీ ఇద్దరిని నా కొడుకు బాగోగులు చూసుకోవడానికి పెడతాను అని చెప్తాడు. నెక్స్ట్ రోజు ఇంకా వెళ్తాడు. మళ్ళీ సేమ్ కొత్త జాయిన్ చేయించాలి కదా మిలిటరీలో, అదే వాళ్ళ సైన్యంలో. అక్కడ వీడికి వీళ్ళ కొడుకు కనిపిస్తాడు. వీళ్ళ కొడుకు నేమ్ మార్చుకొని ఎగ్జామ్ లో అటెండ్ అవ్వడానికి వచ్చాడు. రిటర్న్ టెస్ట్ పెడితే అసలు టాప్ వీడే ఫస్ట్ ర్యాంక్ అంట. ఇలా పక్కకు లేకపోయి ఏం నేమ్ ఎందుకు మార్చుకున్నావు, నా పేరు నేను పెట్టిన పేరు తప్పే ఉందా అంటే పెట్టావులే ఒకడా పేరు, నేనే నా పక్కన ఆ విషయం పక్కన పెట్టి అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే వీడేమో అవన్నీ వేరే విషయం, ఇవాళ నుంచి నువ్వు నేను తండ్రి కొడుకులు అని చెప్పి అసలు ఎవ్వరికి చెప్పమాక, ఎందుకంటే అది మంచిది కాదు. అసలే నైట్ టైం ముసుగు దొంగలు నా కోసం తెగబడి దిగుతా ఉన్నారు, లేదా నిన్నెత్తుకెళ్తారు. ఇప్పుడు వాళ్ళు కట్ చేస్తే దీని తర్వాత వీళ్ళకి ఇంకా అనౌన్స్మెంట్ వచ్చింది, అదేంటి రాజు ఉన్నాడు కదా, రాజు చనిపోయాడు అని చెప్పి. ఇంకో పక్క వాళ్ళ కొడుకు కింగ్ కూడా అయిపోయాడు, ఆ రాజుకి ఇంకో రాజు కొడుకు. ఇప్పుడైతే శవం ఉంది కదా, అదే శవపేటకి డబ్బా అందరు వస్తా ఉంటారు 1 by 1. తినప్పుడు భోజనాలు చేసేసి ఇంకా దండం పెట్టుకొని వస్తారు కదా, అలా వస్తూ ఉన్నప్పుడు ఇంకా కింగ్ తమ్ముడు ఉన్నాడు కదా సుయాంగ్, వాడు కూడా వస్తాడు. వాడి మోహన్ చూడగానే మనోడు అసలు షాక్ అయిపోతాడు. అసలు ఆ రోజు నేను చూసింది కింగ్ వాళ్ళ తమ్ముడు ఈడు కాదే, వీడు వాడు కాదే. అప్పుడు అర్థమైతే కావాలని వేరే వాడిని పంపించాడు వీడని చెప్పి. వీడు మోహన్ చూడగానే మనోడు అసలు ఈ భూమి మీద ఎవడన్నా మోసం చేయడానికి పుట్టాడు అని ఉంటే అది ఈడు తర్వాత ఎవడన్నా మోసం చేయడానికి పుట్టుంటాడు, ఆ మొహమే మోసపు మొహం. సో ఇంకా వీడు మోహన్ చూస్తే వీడు మోసం చేస్తాడని చెప్పి తెలిసిపోయింది ఖచ్చితంగా. సో కింగ్ ఈయన చంపేస్తాడేమో అని చెప్పి ముందే ఆ రోజు వీడు రాలేదు, ఎవడో పంపించాడు. కట్ చేస్తే భోజనాలు అయిపోయి చికెన్ మటన్ తినేసి పడుకుందాం అనుకుంటే ఆ ముసుగు దొంగ కాడ ఆ రోజు వచ్చి ముసుగోడు వాడు వచ్చి మనోడు మళ్ళీ ఎత్తపోతాడు. వీడు వచ్చి మనోడితో పోతే నేను ఇప్పుడు ఎక్కువ డైలాగులు కూడా ఏను, ఎందుకంటే నాకు ఎక్కువ డైలాగులు ఇవ్వలేదు కూడా. మా లీడర్ ఉన్నాడు, మా లీడర్ కోసం నువ్వు పని చేస్తావు అని చెప్పి ఒప్పేసుకో, అప్పుడు నిన్ను నీ కొడుకును వదిలేస్తా, లేకపోతే మీ ఇద్దరు చంపేస్తా. నువ్వు చేయాల్సిన ఏం లేదు, డైరెక్ట్ రాజు దగ్గరికి వెళ్ళి కిమ్ వల్ల మంత్రి, ఆ కిమ్ మంత్రి ఈడు వచ్చి డైరెక్ట్ గా కింగ్ ఆ పిల్లోని పిల్లోని చంపేసి ఆ కిమ్
కిమ్ గాడే కింగ్ అయిపోదాం ప్లాన్ వేసాడని చెప్పి అబద్ధం చెప్పి దాని తర్వాత మేము పోయి ఆ కిమ్ముని చంపేస్తాం మాకు అడ్డం పోయిద్ది అని చెప్పి అంటాడు. మనోడు నువ్వు ముందు మాస్క్ తీసి మాట్లాడయ్యా. మొహం మీద గజ్జేమని వచ్చింది నీ ఫేస్ చూపించడానికి ఏం నొప్పి లేదా నువ్వేమన్నా పబ్లిక్ సెలబ్రిటీ అనుకుంటున్నావేంది మాస్క్ తీ అని చెప్తే వీడియో మొహం చూసి ఏంది పెళ్లి చేసుకుంటావేంది ఇప్పుడు నన్ను నా మొహంతో నీకు పని లేదంటే మనోడికి అప్పటికి అర్థం అయిపోద్ది వీడు ఎవడో కాదు ఆ కింగ్ చనిపోయిన కింగ్ తమ్ముడు సుయాంగ్ వాళ్ళ అనుచరుడు ఎవడో అయి ఉంటాడని. వీడికి ఏం అర్థం కాదు మనోడు ఆలోచిస్తా ఉంటాడు. నెక్స్ట్ రోజు సుయాంగ్ కింగ్ తమ్ముడు వల్ల ఆడ పార్టీ పెట్టుంటాడు ఆ పార్టీ పిలిచుంటాడు. చూస్తే వీడి దగ్గర సుయాంగ్ దగ్గర కూడా కింగ్ కాకపోయినా కింగ్ రేంజ్ ఆల్మోస్ట్ అంత రేంజ్ పెద్ద సైన్యం ఉంది జనాలు ఉన్నారు పాపులారిటీ బాగా గట్టిగానే ఉంది అంతా నైట్ టైం పార్టీ పెట్టుకుని ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఇక్కడికి వీడు చాలా మంది ఫేస్ రీడర్స్ ని పిలిపిస్తాడు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ 1 by 1 వచ్చి మీరు ఖచ్చితంగా కింగ్ అవుతారు కింగ్ అయ్యే లక్షణాలు మీకు చాలా ఉన్నాయి మోహన్ చూస్తే అర్థమైపోతుంది అని అందరూ పొగుడుతా ఉంటే వీడు అందరూ బంగారు నాణాలు జల్లుతా ఉంటాడు అంతా బానే ఉంది. కానీ లాస్ట్ కి వీడు వచ్చి కొంచెం ఎక్కువ వచ్చేసిద్ది. వీడు మోహన్ చూడగానే అసలు మీరు కింగ్ కాదా మీరే కింగ్ అనుకున్నానే మీ మోహన్ చూస్తే మీరు ఎప్పుడో కింగ్ అయిపోయి ఉండాలనిపిస్తుంది. ఆ మాట అనగానే వీడికి మండిపోద్ది. ఏమ్మే కామెడీ చేస్తున్నావా ఎకసకాలుగా ఉందా కింగ్ అయితే నేను ఏడెందుకుంటాను రాజమహల్లో ఉంటాను రాజమహల్ మూల ఏడో చివర ఓ టెంట్ వేసుకొని నేనే కుర్చీ తయారు చేయించుకొని నేను మీద కూర్చో ఉన్నాను కింగ్ లా కనిపిస్తున్నాను నీకు అని సపక్కన పేక్కొచ్చి చంపేస్తాడు. ఇంకంతే మనోడు గజ్జ ఉనిపోతాడు దరిద్రానికి మించి దరిద్రులా ఉన్నాడు. వీడు భయపడతా ఉంటే అప్పుడే వీడు డైరెక్ట్ గా మనోడు ముందు ఉంచొని ఫేస్ రీడింగ్ చేయని చెప్పి అడగడు. దీని తర్వాత నైట్ టైం వీడు ఇంకా వీళ్ళ కొడుకు ఇద్దరు బాగా డిస్కషన్ పెట్టుకొని ఏం డిసైడ్ అవుతామంటే సుయాంగ్ కింగ్ తమ్ముడికి హెల్ప్ చేయొద్దు మనం కింగ్ కే హెల్ప్ చేద్దాం అని డిసైడ్ అయిపోయి కిమ్ము దగ్గరికి వెళ్ళి కిమ్ము తాత ఆ సుయాంగ్ గారు నన్ను ఇట్ట భయపెట్టాడు ఇట్ట చేయమని చెప్పాడు అని చెప్తే వీళ్ళిద్దరు వెంటనే కింగ్ దగ్గరికి వెళ్ళి కింగ్ అంటే పిల్లడు కదా ఇప్పుడు కొడుకుని కదా కింగ్ చేసింది ఇప్పుడు కింగ్ పిల్లడా మీ బాబాయ్ ఉన్నాడే ఉత్త దగులుబాజీవుడు వాటిని నమ్మమాక వాటిని చంపేసి కింగ్ అవుదాం అని చెప్పి ప్లాన్ లేస్తున్నాడు. ఫేస్ రీడింగ్ కూడా చేశాను సార్ నేను ముందే చూశానంటే వీడేమో మా బాబాయ్ గురించి ఏమనంటే ఊరుకునేదే లేదు మా అంకుల్ చాలా మంచోడు మొన్న వచ్చేటప్పుడు స్వీట్లు తెచ్చాడు నా కోసం తెయ్యకున్నాయి వాడి మీద ఒక మాట పడ్డాను అసలు నేను తట్టుకోను అసలు వాడు మా బాబాయ్ కాదు మా డాడీ అంటే మా డాడీ చనిపోయాడు కాబట్టి వాడు మా డాడీ అని పిలుస్తున్నాడు వాడు చాలా మంచోడు వెళ్ళిపోండి తర్వాత దాని తర్వాత ఇడు ఒక రోజు వచ్చి బాబాయ్ కదా కింగ్ తో అప్పుడప్పుడు భోజనాలు చేస్తా ఉంటాడు స్వీట్లు తెచ్చిస్తాడుగా స్వీట్లు తెచ్చాక విషంతో ఉన్న ఒక సూది కూడా తెచ్చి పొడి చంపేద్దాం అనుకుంటాడు చిన్న డిస్టర్బెన్స్ అవడం వల్ల ఆగిపోతాడు. అయితే మనోడు చెప్పడం వల్ల కొంచెం ఎఫెక్ట్ కింగ్ మీద పడిద్ది నిజమా ఏమన్నా అని బాబాయ్ కూడా ఈ మధ్య డిఫరెంట్ గా బిహేవ్ చేస్తాడని చెప్పి అయినా వాడెవడో నాకు ఫేస్ రీడింగ్ చేశాయని చెప్పి చెప్పేది నేను యంగ్ ఉడకరక్తం నేనే ఫేస్ రీడింగ్ చేసి మొత్తం తెలుసుకుంటా అని చెప్పి పుస్తకాలు తెప్పించుకొని ఫేస్ రీడింగ్ చదువు నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే సుయాంగ్ గడు వచ్చి కింగ్ తో మాట్లాడి వెళ్ళిపోయాక మనోడు కొంతమంది సైనికులు వేసుకుని అసలు వీడు వచ్చాక ఏమైనా చేశాడని చెప్పి ఎతికిస్తాడు. ఎతికితే అక్కడ విషం నింపున్న సూది దొరికిద్ది. సో ఖచ్చితంగా ఎదవా ఈ రోజు కింగ్ చంపడానికి ప్లాన్ వేసాడు ఎందుకో బెడిచి కొట్టినట్టుంది అని అర్థమయ్యాక ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు ఆ సుయాంగ్ కింగ్ తమ్ముడిని ఎలాగైనా ఎక్స్పోజ్ చేయాలి అట్ట చెయ్యాలంటే మనం ఆ సుయాంగ్ కింద పనిచేసి మాస్క్ మ్యాన్ కూడా ఒకడు ఉంటాడు ఏదో మాస్క్ లాడించుకుంటాడు తెలీదు గొప్పలు మాస్క్ లో పెట్టుకుని ఒక్కోసారి ఒక్క మాస్క్ వేసుకుని నన్ను భయపెడతా ఉంటాడు వాడిని ఎదుగుతాం వాడు దొరికితే అన్ని అర్థమైపోతాయని అంటాడు. అయితే వీళ్ళు ఎంత వెతికినా ఏం చేసినా ఎంత కాల్ చేసినా వాడేమో దొరకట్లా ఇటు సైడ్ వీడిని పట్టించలేకపోతున్నారు కింగ్ ఏమో ఆ పిల్ల బచ్చాగండి చెప్పేది నువ్వు దండం పెడతాను అంటే అటు విని చావట్లా మా బాబాయ్ సీట్లు తెచ్చాడు మా బాబాయ్ మంచోడు అని చెప్పి తిరుగుతున్నాడు. రోజులు గడుస్తా పోయాక నెలలు అయిపోయి అప్పుడే కిమ్ వచ్చి మనోడు చెప్తాడు మనోడు అంటే మన కింగ్ రోజు పుస్తకాలు చదువుతున్నాడు ఏం చదువుతున్నాడంటే ఫేస్ రీడింగ్ సంబంధించిన పుస్తకాలు చదువుకుంటున్నాడు అని చెప్పి చెప్తాడు. అది వినగానే ఒక ప్లాన్ వేస్తాడు ఆ పిల్లోడు చదువుకునే పుస్తకాల్లో ఓ పేపర్ చింపేసి బుక్ లోంచి ఆ పేపర్ బదులు ఇంకో పేపర్ పెడతాడు. అక్కడ ఏముంది ఎవడన్నా మనిషికి తల మీద కన్నుకి కొంచెం దగ్గరలో 3 బొక్కలు గాని ఉన్నాయనుకోండి 3 బొక్కలు అలా కనిపించాయంటే వాడు ఖచ్చితంగా బొక్కగాడే వాడు రాజ్యానికి గాని జీవితాలు మనుషులకు గాని ఇంకా దేనికైనా సరే బొక్కలు పుట్టడానికే పుట్టుంటాడు. అలా ఉన్నాడు మాత్రం అస్సలు నమ్మమాకండి వాడే ఏదో ఒక రోజు వెన్నుపోటు పొడుస్తాడని చెప్పి ఆ పుస్తకంలో పేపర్ కావాలని అండి వెళ్ళిపోతాడు. దాంతో పాటు సుయాంగ్ గాడు ఉంటాడు కదా వాడు తినే ఫుడ్ లో మొత్తం మందితో కలిపేసి దాని తర్వాత వాడు హెల్త్ బాగాలేదని చెప్పి డాక్టర్ తీసపోయి మొత్తం ఇంజక్షన్ కొంచెం ఎక్కువ ఇచ్చి సుయాంగ్ గాడు ఉన్నాడు కదా కింగ్ తమ్ముడికి వాడికి నెత్తి మీద సేమ్ ఎగ్జాక్ట్ స్పాట్ లో 3 బొక్కలు పెడతాది. ఆ కన్నా లేదా డైరెక్ట్ గా నెత్తి మీద కాకుండా ఏ గొత్తులో పొడుచుంటే పని అయిపోయిండేది కదా ఓకే కేసులు పడదాన్ని భయపడుతున్నారు అలా 3 కన్నాలు ఎట్టేసారు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి కింగ్ పుస్తకాలు చదువుకుంటానే ఉన్నాడు. సుయాంగ్ గాడు కూడా ఒక రోజు బుడ్డపిల్లడు కింగ్ ని కలవడానికి వచ్చి ఉంటాడు. ఇటు అలా వచ్చి ఎదురుగా కూర్చుంటాడు. కూర్చొని చూస్తే వాళ్ళ బాబాయ్ నెత్తి మీద బొక్కలు 3 అలా కనిపిస్తాయి అదే స్పాట్ లో. వీడు షాక్ వీడు అసలు ఇదేటి నేను చాలాసార్లు మా బాబాయ్ మోహన్ చూశాను నెత్తి మీద నాకు ఎప్పుడు ఇట్లాంటి కనిపించినట్టు గుర్తులేదే అని అనుకుంటా ఉంటే కింద టర్మ్స్ అండ్ కండిషన్ లో ఇంకో విషయం మెన్షన్ చేసి ఉంటారు ఆ పుస్తకంలో. మామూలు ఎదవలు అనుకోండి ఆ 3 కన్నాలు పుట్టుకతోనే పుట్టుంటాయి బట్ ఎదవలకే ఎదవలు ఉంటది పనికి మాలిన ఎదవై ఉంటే మాత్రం ఆ 3 కన్నాలు నెత్తి మీద వచ్చి పోతా ఉంటాయంట. అప్పుడు
వాడు ఖచ్చితంగా మిమ్మల్ని వెన్నుపోటు పొడుతాడు అంతే. అందులో వాడు మీ బాబాయ్ అయితే కన్ఫర్మ్ గా పొడి చేస్తాడు. సో వాడిని కొంచెం దూరంగా పెట్టండి అని చెప్పి ఆ బుక్ మీద డీటెయిల్ గా రాసి పెట్టుంటది. దాంతో పాటు ఈ బుట్ట కింగ్ రోజు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఉండే కొద్దీ వాడు చుట్టుపక్కల మామూలుగా ఉండాల్సిన బట్టులు కాకుండా వాళ్ళ సుయాంగ్ వాళ్ళ బాబాయ్ గడు పెట్టిన వాడికి సంబంధించిన సైన్య బొట్లు ఎక్కువ మంది అయిపోతున్నారు. అంతే కిమ్ముతో చెప్పించి మా బాబాయ్ ఏదో ఎదవేషాలు అయిపోతున్నాడు. ఆయన వాడు మొహం మీద 3 బొక్కలు చూసినప్పుడు నాకు అర్థమైపోయింది. వాడిని ఎలాగైనా రాజ్య బహిష్కరణ చేసేవాడిని బయట దోలేండి కాదు కుదిరితే చంపేయండి అని చెప్పి అంటాడు. కానీ అలా సడన్ గా చేయలేదు. ఎందుకంటే సుయాంగ్ గాడి కింద కూడా చాలా సైన్యమే ఉంది. ఆ సైన్యం ఖచ్చితంగా గొడవ గోలెట్టండి చేస్తారు. సో ఇవన్నీ అవ్వదు. అందుకే ఒక ప్లాన్ వేస్తారు. అదేంటంటే ఇంకొన్ని రోజుల్లో చైనా వాళ్ళతో వీళ్ళకి యుద్ధం ఉందంట. అదేదో షెడ్యూల్ చేసి పెట్టుకున్నారు ప్లానింగ్ ప్రకారం. ఇప్పుడు సైన్యాన్ని పంపించాలి కదా యుద్ధానికి. ఈ పంపించే వాళ్ళందరినీ సుయాంగ్ గడ్ సైన్యాన్ని పంపిద్దాం. వాళ్ళనే పంపించేసి వాళ్ళందరూ బయట ఉన్నప్పుడు ఎలాగో ఆ సుయాంగ్ కూడా దద్దె కొట్టుడు వాడు యుద్ధానికి పోయే ఛాన్స్ లేదు. ఏడ కూర్చొని డాన్సులు వేసుకుంటా వాళ్ళని పిలుచుకొని పొగిడించుకుంటా ఉంటాడు. ఆ టైంలో వాడు సైన్యం మొత్తం రాజ్యం నుంచి బయటకు వెళ్ళిపోయినప్పుడు ఆ టైంలో సుయాంగ్ గడ్ లేపేయచ్చు ఈజీగా, లేదా రాజ్య బహిష్కరణ ఏదో చేయొచ్చు. ఇలా కిమ్ము తాత ప్లాన్ వేసి ఉంటాడు. దాని తర్వాత ఏమైంది, మనోడు కొడుకు హెల్త్ బాగాలేదని తెలిసేటప్పటికి కొండ మీద పోయి ఉంటాడు. కొండ మీద ఏదో మందు దొరికింది. ఆ మందుతో కొడుకు బాగా చేద్దామని చెప్పి వెళ్తే అటు ఎటో వెళ్ళిపోయి ఉంటాడు రాజ్యం దాడి బయటికి. అప్పుడే సడన్ గా కిమ్ముకి సంబంధించిన మంత్రికి సంబంధించిన మెయిన్ అనుచరుడు ఒకడు ఉంటాడు. ఆ అనుచరుడు సంబంధించిన బంధువుని ఒకడిని సుయాంగ్ గాడు వాడు చంపించేస్తాడు. చంపించేసి మీ తమ్ముడు చంపింది ఎవరో కాదు ఆ కిమ్ము గాడు మంత్రి కాడు వాడే చంపేశాడు, వాడు రహస్యాలు తెలిసాయని చంపేశాడు అని వాడు నమ్మించేలా చేస్తాడు. నమ్మించి వీడిని తీసుకొచ్చి నువ్వు నాతో ఉండు, నాతో మాట్లాడి జరగాల్సింది నువ్వు చెప్పండి, నాతో ఉండాలి వాళ్ళతో ఎందుకని మంచిగా మాట్లాడేసరికి వీడు మొత్తం అని చెప్పేస్తాడు సుయాంగ్ గడికి. ఆడు చాలా కిమ్ము గారు చాలా పెద్ద ప్లాన్ వేసాడు. మీ వాళ్ళందరూ కలిసి బయటికి వెళ్తారు కదా, యుద్ధం చేయడానికి బయటికి వెళ్దాం ప్లాన్ వేసారు కదా, మీ వాళ్ళని పంపిస్తారు మొత్తం. కరెక్ట్ గా ఆ టైం నువ్వు ఖచ్చితంగా తాగి పడిపోతావు. అందరికీ తెలుసు ఆ టైంలో వచ్చి నేను లేపడేద్దాం ప్లాన్ వేసారని చెప్పి ఇటు చెప్పేస్తాడు. ఇది చెప్పిన తర్వాత నేను రాజునయ్యాక నిన్ను మాత్రం చంపను, మిగతా వాళ్ళందరినీ ఎట్టా చంపేస్తా, నిన్ను మాత్రం చంపను, హ్యాపీగా ఉండి పో అని చెప్పి ఇటు వదమిస్తాడు. ఇప్పుడు మనోడు మందులు గిందులు తెచ్చుకోనికి పోయాడు కదా, తెచ్చుకోనికి పోయి మళ్ళీ వస్తాడు. వచ్చినప్పుడు ఇటు చెప్తాడు ఈ విధంగా నేను కిమ్ము మీద చెప్పానుగా, ప్లాన్ అంతా సుయాంగ్ గారు చెప్పేశానుగా, కిమ్ము గారు ఇట్లా చేశాడు అంటే మనోడు దవడపగల కొట్టాను. అసలు మంచివేనట కిమ్ము గారు ఎంత మంచివాడు, వాడు ఎందుకు చేస్తాడు ఇట్లాంటివన్నీ, ఆయన మహానుభావుడు. అసలు ఇప్పుడు ఏడ కిమ్ముని చంపేస్తాడేమని చెప్పి పరిగెత్తుకుంటూ మనోడు కిమ్ము దగ్గర పోతాడు మంత్రి దగ్గరికి. అలా తనుకుంటా ఉంటాడు. వెళ్ళేసరికి వాళ్ళు వచ్చి గోల్ చేస్తా ఉన్నారు. అలా చూస్తుండగానే అందరు కలిసి పాపం కిమ్ము తాతనున్నాడు కదా, కిమ్ము తాతను చంపేస్తారు. కిమ్ము తాత చనిపోయాగానే ఇంకా ఏం చేయగలడు, ఇంకా చేయగలిగింది ఏం లేదు. అక్కడి నుంచి పరిగెత్తుకుని డైరెక్ట్ కింగ్ దగ్గరికి వెళ్ళి కింగ్ కి విషయం చెప్పేద్దాం అనుకుంటాడు. మహల్ దగ్గరికి అలా పోతా పోయేటప్పటికి అప్పటికే ఇంకా కిమ్ము దగ్గరికి వచ్చాడంటే ఇంకా కింగ్ ను వదిలిపెట్టేసి వస్తాడే ఏంది. ఆల్రెడీ సుయాంగ్ గాడు వాడు సైన్యం మొత్తాన్ని రాజకోట మొత్తం పెట్టేసి ఆక్రమించేసి ఉంటాడు. అప్పుడే వీడు బయటకు వస్తాడు. వీడు వచ్చి అలా మాట్లాడుకుంటా వస్తాడు. వీడు గొంతు వినగానే మనోడికి అర్థమైపోద్ది. ఈడే ఆ మాస్క్ గడు మాటికి నైట్ వచ్చి మనోడిని అడవిలోకి ఎత్తపోయి భయపెడతా ఉంటాడు ముసుగేసి. వీడేవాడు వాడు గొంతు వింటే అర్థమైపోయింది. కదా నీకు ఎన్నోసార్లు చెప్పా మా రాజుతో మా హెడ్ తో కలిసిపోగా మంచిగా ఉండొచ్చు, నీకు బాగుంటది అని చెప్పాను నీకు, నువ్వు విన్నావా అసలు? లేదు. చూడు ఏమైందో లాస్ట్ కి అని కోపం వచ్చింది. బట్ అర్థమైపోయింది మనోడికి, ఓకే మనం ఇంకా పీకేదేం లేదు, ఇది ఇప్పుడు చంపేస్తాడా అని చెప్పి. అంటే మనోడిని కాకపోయినా ఫస్ట్ గా సుయాంగ్ గాడు మెయిన్ రాజు ఉంటారు కదా, రాజు కింద చాలా మంది పెద్ద అనుచరులు ఉంటారు కదా, పెద్దోళ్ళే మెయిన్ లీడర్స్ వాళ్ళు ఉంటారు కదా రాజ దర్బార్లో జనాలు. అంటే ఎవరు లేకుండా ఇన్ని రోజుల పాటు కింగ్ లాగా ఎట్ట ఉంటాడు, వాళ్ళందరినీ వన్ బై వన్ ఒక్కొక్కరిని కోసుకుంటా లేపుకుంటా పోయాడు. ఎవడన్నా నాకు ఎందుండి పని చేస్తాం ఇట్లాంటి ఆలోచన మీకు ఎవరికన్నా ఉంటే చెప్పండి, అప్పుడు ఓకే. ఆలోచన లేకపోతే చంపేస్తాను అంటే వాళ్ళందరూ చంపేపోయి అసలు ఈ గజ్జిమోహన్ నీ కింద ఎవడు బతుతాడు చంపే అని చెప్పి చంపేయించుకుంటా పోయేది. అయితే ఆ రోజు నైట్ రాజ్యం మొత్తం రక్తం బాగా ఎక్కువగా పారిపోయి చచ్చిపోతా ఉంటాడంట. అయితే కింగ్ పిల్లోడు ఉన్నాడు కదా, ఈ కింగ్ పిల్లోడిని వీడిని చంపేయకుండా ఓకే నువ్వు ఎలాగో చిన్న పిల్లోడువే కదా, నువ్వు ఇంకా పీకేదేం లేదు ఎట్టాగు, నువ్వు ఎత్తపోయి జైల్లో ఉండు, తీసుకెళ్ళి జైల్లో పడేయండి, నువ్వు హ్యాపీగా నీకు టీవీ పెడతాను, మంచిగా అప్పుడు నీకు స్వీట్లు కూడా తెచ్చిస్తాను, మంచి స్వీట్లు తెచ్చిస్తాను, ఫుడ్ గట్టిగా పెట్టండి మా వాడికి అసలే బక్కగా ఉన్నాడు అని చెప్పి వీడిని జైల్లో పడేస్తాడు. ఇంకా దీని తర్వాత డైరెక్ట్ కింగ్ అయిపోతాడు. ఓకే ఎంతైనా ఉంది ప్రేమ ఉన్నట్టుంది వాడు వీడి మీద సుయాంగ్ గడికి. కట్ చేస్తే పొద్దున అయిపోయింది. దీని తర్వాత ఇప్పుడు మెయిన్ లీడర్స్ అంతా ఉంటారు కదా, ఆ రాజు కింద పనిచేసే మెయిన్ లీడర్స్ వాళ్ళందరినీ చంపడమే కాదు, వాడిని ఎప్పుడో చంపేశాడు నైటే. బట్ వాళ్ళతో పాటు రాజు కింద కాకుండా రాజు కింద పనిచేసిన కింద ఉండే వాళ్ళని కూడా ఎంతో మందిని మామూలు అఫీషియల్ ఆఫీసర్స్ వీళ్ళంతా ఉంటారు కదా ఆఫీస్ బ్యాచ్ వాళ్ళు కూడా అందరిని చంపేద్దాం డిసైడ్ అయిపోతాడు ఈ పనికి మాలినోడు. అంటే ఎంత మందిని చంపేస్తే అంత హ్యాపీగా ఉండొచ్చు కదా అని చెప్పి ప్లాన్ వేసుకొని కింద పనిచేసే అధికారులను అందరూ తీసుకొస్తాడు, లైన్ లో పెడతాడు ఒక్కొక్కరు లేపేద్దామని. ఆ లిస్ట్ లోనే పాపం మనోడు ఉన్నాడే, మనోడు వాళ్ళ కొడుకు కూడా పెద్ద ఆఫీసరే కదా, నెమ్మదిగా పెద్ద ఆఫీసర్ చేసేసాడు, ఈయన కూడా చంపేద్దామని చెప్పి తీసుకుపోతా ఉంటాడు. అప్పుడే సుయాంగ్ గడు రాజయ్యడుగా అలా లోపలికి వస్తా ఉంటే మనోడు పరిగెత్తుకుని పోయి వాడు కాలు మీద పడిపోయి
అండి మీరు ఎట్టా కింగ్ అయిపోయి కదా అనుకున్నట్టే హ్యాపీగా చేసుకున్నారు కదా. ఎన్నో ప్లాన్లు వేసాను, ఏం చేయలేకపోయినా మీకు కూడా తెలుసు, చాలా బాగా తెలుసు అది. కనీసం మా కొడుకును వదిలేయండి, మేమిద్దరం మళ్ళీ పోయి కొండల్లో కూర్చొని అక్కడే ఏళ్ళు కప్పలు తినుకుంటా బతుకుతాం, అసలు మళ్ళీ రాము, మమ్మల్ని వదిలేయండి అని అడుగుతాడు. ఈడొచ్చి నవ్వుకుంటా బిట్ట కాళ్ళ మీద పడతా ఉండేసరికి ఈ అవమానిస్తా కాల్ చేస్తా. ఓకే కదా, లాస్ట్ టైం అయితే వచ్చేసింది. నా ఫేస్ ని ఇప్పుడు దాకా నువ్వు ఎప్పుడు రీడ్ చేయలేదు కదా, నా ఫేస్ రీడ్ చెయ్యి, నా మోహన్ చూసి చెప్పు అసలు ఏం జరిగింది, మంచి కింగ్ అవుతాను లేదు చెప్పంటే మనోడు పాపం అలా ఏడ్చుకుంటా, నువ్వు మీరు అసలు చాలా మంచి కింగ్ అవుతారు, మంచి కింగ్ అవడమే కాకుండా ఈ రాజ్యాన్ని పెద్ద చేసుకుంటా పోతారు, ఈ దేశానికి మీరే మంచి రాజు అని చెప్పి అంటాడు. ఈ మాట వినగానే ఇప్పుడు సరే నువ్వు తగ్గిపోయావు కాబట్టి నేను హ్యాపీ, మీరు హ్యాపీగా వెళ్ళిపోండి, అసలు కొంచెం పొగిడినా కదిగిపోయేలా ఉన్నాడు ఇటు, అసలు మిమ్మల్ని ఎవరు కదిలేదా ఇంకా అని చెప్పి అలా వెళ్ళిపోతా ఉంటే ఈ దరిద్రుడు బాణం తీసుకుని పాపం వాళ్ళ కొడుకుని చంపేస్తాడు. అది నేను ఎట్టా కింగ్ అయిపోయాను కాబట్టి నీతో ఏం పని లేదు, నీ కొడుకు శవాన్ని తీసుకుని నువ్వు ఎక్కడ పోతావు పోదా అని చెప్పి అంటాడు. ఇంకా వీడు ఏం చేయగలడో చేసేదేం లేక అలా ఇంటికి వెళ్ళిపోతాడు, కొడుకు శవాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అలా కొన్ని నెలలు అయిపోయింది. ఇన్ని నెలలు అయ్యాక మాస్క్ మ్యాన్ గాడు ఉన్నాడే, మాస్క్ మ్యాన్ గాడు మాటి మాటికి వచ్చి గెలుగుతా ఉంటాడు. యాక్చువల్లీ వాడు ఆ సుయాంగ్ ఇప్పుడు ప్రజెంట్ కింగ్ ఉన్నాడు, కింగ్ సంబంధించి క్లోజ్ బంధువు ఆ మాస్క్ మ్యాన్ గాడు, ఆ సొంత బంధువు గాడు. వీడు ఇప్పుడు ఆ మాస్క్ మ్యాన్ గాడు మనోడి దగ్గరికి వచ్చి మా కింగ్ నీతో మాట్లాడాలనుకుంటున్నాడు, మా కింగ్ కింద నువ్వు పని చేయాలని చెప్పి మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని చెప్తే వీడేమో అసలు నువ్వు మంచివే అంటారా, సిగ్గు శానం లాంటివి ఏమైనా ఉన్నాయంటారా మీకు, అసలు నేను ఎలా వచ్చి పని చేస్తాను మీ కింద, అసలు నేను వచ్చే ఛాన్సే లేదు. బై ద వే నేను ఫేస్ రీడింగ్ చేయడం అసలు ఎప్పుడు ఆపేశాను, అయితే చివరిగా నా జీవితంలో ఒకే ఒకసారి ఫేస్ రీడింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే అది నీదే, నీ మోహన్ చూస్తే నాకు చాలా క్లియర్ గా అర్థమైపోతుంది, భవిష్యత్తులో నీకు బాగా క్లోజ్ గా ఉండే నీ బంధువే నిన్ను చంపైపోతున్నాడు. చంపడం అంటే అల్లటప్పుడు అట్టడి చంపడు, నిన్ను చాలా దారుణంగా చంపేస్తాడు, నీ గొంతు కసకస కత్తితో కోసి మీద చంపేస్తాడు, దానికైతే నువ్వు అడిగి ఉండదు అని చెప్పి చెప్తాడు. అంతే, వాడు అలా భయంలో మునిగిపోతాడు. ఇప్పుడు ఒక్కసారిగా కట్ చేయగానే వాడి మొహంలోంచి అలా ముసల మొహం చూస్తాం మనం. సినిమా స్టార్టింగ్ లో మనం కింగ్ చూసాం కదా, భయంతోనే వదులుతా ఉంటాడు, ఎవడొస్తాడు నా పేక్ వచ్చి చంపేస్తాడు అది అని చెప్పి భయపడతా ఉంటాడు. వాడు ఈడు కింగ్ ఏందో సడన్ గా అంటే ఇడికి అప్పుడు భయం స్టార్ట్ అయింది కదా, అప్పుడు మొదలైన భయం వల్ల ఉండే కొద్దీ వాడు ఇన్ని సంవత్సరాలు వాడి బంధువు ఎవరి దగ్గరకు వచ్చిన వాళ్ళ బంధువులందరూ వన్ బై వన్ చంపేయడం మొదలు పెట్టాడు. బేసిక్ అయితే ఆ కింగ్ ఉన్నాడు కదా సుయాంగ్ గాడు, వాడు కూడా ఇటు బంధువే కదా, కింగ్ నన్ను ఏదో చంపేస్తాడనే భయంతో వాడు వెళ్ళిన కొన్ని సంవత్సరాలు కింగ్ ని చంపేసి ఈడు కింగ్ అయిపోయాడు. సుయాంగ్ గాడు ఎంత బతికి వాడేదో డౌట్ రావడం వల్ల చచ్చిపోయాడు దరిద్రుడు. ఇప్పుడు ఈ కథ చెప్తా ఈడు కూడా గుండె పోటు చచ్చిపోతాడు. 90 ఏళ్ళు దాటిపోయింది కదా, గుండె పని చేసి చచ్చిపోయాడు. క్లియర్ గా అర్థమైపోయింది మనోడు కావాలని మైండ్ లో డౌట్ లాగా పెట్టేశాడు. డౌటే ఉంది, మనోడు ఫేస్ చేయడంలో తోపు కదా, ఇప్పుడు చెప్పా అంటే నిజమే అనుకుంటాడు. జీవితాంతం బతికిన నీళ్ళు నరకంతోనే బతికేడు. అదే భయంతో కింగ్ ని చంపేశాడు. సింపుల్ గా మనోడు ఈజీగా రివెంజ్ తెచ్చుకోవడానికి చూపిస్తాడు, అంతే సినిమా అయిపోద్ది. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ ని చెక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోవద్దు. బాగా డిఫరెంట్ సినిమాలు ఏమన్నా చెప్పండి, చేసేద్దాం. థ్యాంక్ యూ.